వెల్కమ్ బ్యాక్. ఐఐటీలో ఫీజుల పెంపుల అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మల్లికార్జునరావు హైదరాబాద్ నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మల్లికార్జునరావు గారు, మీ అభిప్రాయం ఏంటండి? గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఫీజులు పెంచడం అనేది చాలా ఎక్కువగా పెంచినట్టు ఉంది సార్ కొంచెం. ఎందుకంటే ఈ ఐఐటికి సెలెక్ట్ అయ్యే వాళ్ళు టాప్ 10,000 స్టూడెంట్స్ ఆఫ్ టాప్ 10,000 ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఇండియా సార్ జనరల్ గా. ఈ టాప్ 10,000 కూడా వెరీ హై ఫీజెస్ కలెక్ట్ చేస్తే ఇంకా ఎవరికి కన్సెషన్స్ ఇవ్వగలుగుతారు సార్? ఎవరికి తక్కువ ఫీజులకి పాఠాలు చెప్తారు ఇక ఇండియాలో? ఇప్పుడు వీళ్ళని బ్రెయిన్ డ్రైన్ అంటున్నారు. బ్రెయిన్ డ్రైన్ యూ కెన్ ఈజీలీ కంట్రోల్. నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అందులో కనీసం 5 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తేనే అంటే వాడికి సీట్ వస్తే కనుక ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే లెక్క. అక్కడ కంపల్సరీ వాళ్ళ దాంట్లో పనిచేయాలి. ఐఎస్సి అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటిల్లో సీట్ కనుక వస్తే కనుక కంపల్సరీగా వాడు 5 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తేనే మీకు సీట్ ఇస్తామని చెప్తారు. అంటే ఇండియాలో పని చేయించుకోవడానికి వాళ్ళని యూజ్ చేసుకోండి, అంతేగాని ఫీజులు విపరీతంగా పెంచేసేసి బ్రెయిన్ డ్రైన్ అవుతుందని చెప్పి ఈ సంవత్సరం 120% పెంచి మళ్ళీ పెంచి ఇట్లా పెంచుకుంటూ పోతా ఉంటే చదువుకునే వాళ్ళకి కష్టమైపోతుంది సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 1 lakh రూపు ఎవరైతే మీకు పూర్తి ఫీజు మాఫీ అంటున్నారో, ఈ రోజున్న కాంపిటీషన్ లో కోచింగ్ లేకుండా ఐఐటి సీట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. 1 lakh లోపు ఫీజు కంప్లీట్ గా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాని తర్వాత 5 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కట్టగలిగిన వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, ఆ కేటగిరీ చాలా తక్కువ ఉంది అనేది మనం మాట్లాడుతున్నాము. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మల్లికార్జునరావు గారు, మీ అభిప్రాయం చెప్పినందుకు. సుధాకర్ ఉన్నారు ముంబై నుంచి. సుధాకర్ గారు చెప్పండి. సార్, ఫీజు పెంచడం అనేది కరెక్ట్ డిసిషన్ అండి. ఇన్ఫాక్ట్ ఐఐటీలో చాలా తక్కువ ఫీజు ఉంది, అది ఇంకా పెంచినా కూడా తప్పలేదు. మనకి పర్సెంటేజ్ అంటే కమిటీ ఇచ్చిన 3 లక్షల రూపాయల వరకు పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారా? సార్, ఫీజు పెంచాల్సిన ఐఐటీలో ఫీజు పెంచేవాళ్ళు ఇంకా తక్కువ ఉన్నాయి. అంటే దానిపైన వేసిన కమిటీ 3 లక్షలు చేయమంది, ప్రభుత్వం మాత్రం హెచ్ఆర్డీ మాత్రం దాన్ని 2 lakhs కి మాత్రం పరిమితం చేసినట్టు చెప్పుకుంటోంది. 3 లక్షలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జస్టిఫైడ్ అండి. ఓకే, ఇది చాలా అన్యాయం. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు సపోజ్ మెడికల్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఎన్ని లక్షలండి? ఆ విధంగా కంపేర్ చేస్తే మెడికల్ వాళ్ళకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఐఐటి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇండియా నుంచి బయటకు పోకూడదని కండిషన్ పెట్టాలండి. ఇక్కడే పనిచేయాలని చెప్పారు, బాండ్ తీసుకోవాలండి అడ్మిషన్ అప్పుడే. రైట్ అండి, రైట్ అండి. మెడికల్ వాళ్ళకి ఒక డిసిషన్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక డిసిషన్ అయితే, సపోజ్ మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాను, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ఫీజులు పెంచుతున్నారండి? అక్కడ డిసిషన్ గవర్నమెంట్ పెంచినప్పుడు మాత్రమే, ఐఐటికి పెంచినప్పుడు మాత్రమే. అది కూడా ఎంత తక్కువ ఫీజుని మనం ఈవెన్ ప్రీ ప్రైమరీకి 1 లక్ష రూపాయలు కడుతున్నారు, ఐఐటికి కట్టకూడదు కదండి. ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాళ్ళకి, తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు అబ్రాడ్ పోతా ఉంటే. సో వీళ్ళు జస్టిఫై అండి, డబ్బులు కూడా ఫ్రీ చేసినా కూడా తప్పలేదు. డబ్బులు చేసినా తప్పలేదు అంటున్నారా? రైట్ అండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. పృథ్వీ, మీరే సమాధానం చెప్పాల్సింది. ఇంతకుముందు ఒక కాల్ గురించి మనం మాట్లాడు, పెంచడం తప్పులేదన్నారు, అసలు తక్కువ పెంచడం ఇంకా పెంచాల్సిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పృథ్వీ ఏం చెప్తావు? అదే ఇందాక ఇది కాలర్ చెప్పినట్టుగా మనకు ఇక్కడే ఉండేలా బాండ్ పెట్టండి. బాండ్ పెడితే నిజంగానే అందరూ ఇక్కడ ఉండిపోతారు. బట్ ఆ బాండ్ బ్రెయిన్ సంబంధించి ఓకే, ఈ ఫీజుల పెంపు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. అదే, సో అదే బాండ్ పెట్టండి అని అన్నప్పుడు అందరూ ఉండిపోతారు, కానీ బాండ్ పెట్టి అన్ని జాబులు గవర్నమెంట్ క్రియేట్ చేసి నిజంగా వీళ్ళకి ఇవ్వగలుగుతుందా? మెడిసిన్ లో ఇచ్చినట్టు మెడిసిన్ లో వాళ్ళు సెల్ఫ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి పెట్టుకుంటాడు. ఇక్కడ గవర్నమెంట్ సెల్ఫ్ ప్రాక్టీస్ గా పెట్టుకొని ఇవ్వగలుగుతుందా ఇంజనీర్స్ కి? దే నీడ్ టు వర్క్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. మీరేం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? మీరు అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను రీసెర్చ్ ఫెసిలిటీస్ కోసం నేను మాస్టర్స్ కి యూకేకి వెళ్ళాను, నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్. నేను వచ్చాను, ఇక్కడ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. సో ఇంతకుముందు మీరు అన్న క్వశ్చన్ కి మీ ఆన్సర్ మీ దగ్గర నుంచి చెప్పిస్తున్నాను నేను. సో నేను ఇక్కడ రిటర్న్ వచ్చి స్టార్ట్అప్ పెట్టాలనుకున్నాను. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ నాకు ఇక్కడ ఫుల్ఫిల్ కాలే కాబట్టి నేను వెళ్ళాను. ఆ ఫుల్ఫిల్ ఎప్పుడైతే ఇప్పటిదాకా మనం మేధావలస ఇదన్నీ మాట్లాడాం కదా, దానికి మన స్టూడెంట్ పార్టీ కంటే గవర్నమెంట్ సపోర్ట్ చాలా నీడెడ్. గవర్నమెంట్ ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ ఇంకేమైనా ఫెసిలిటీస్ కానీ ఉంటేనే స్టూడెంట్ ఆగిపోతాడు. అవి నేను నా
అంతకు నేను క్రియేట్ చేసుకోలేను, గవర్నమెంట్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే ఫీజులు పెంచని, బట్ అలా ఉన్నప్పుడు పెంచితే నో వన్ విల్ ఆబ్జెక్ట్, ఎందుకంటే అందరు ఇంటలెక్చువల్స్ ఇక్కడ, ఇది ఐఐటీస్ అంటేనే ఇంటలెక్చువల్ డిస్కషన్స్. సో అలాంటి రీజన్ ఒకసారి ఇచ్చినప్పుడు ఈ ఇంటలెక్చువల్స్ ఎవరు దానికి ఆబ్జెక్ట్ చేయరు, ఎందుకు పెంచినావు అని చెప్పేసి గుడ్డిగా డిస్కషన్ పెట్టారు. ఓకే రైట్, మనం ఒకసారి రాజేశ్వర్ గారితో మాట్లాడదాము. వరంగల్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేశ్వర్ గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతున్న సమయంలో ఒక స్లాబ్ విధానాన్ని ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్రైన్కి సంబంధించి ఏమైనా చెప్పగలరా? సార్ దాని గురించి నేనేం చెప్పలేను సార్, నాకు పెద్ద ఐడియా లేదు. అయితే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా 2 days బ్యాక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కు ర్యాంకింగ్ ఇచ్చారండి. ర్యాంకింగ్ దాంట్లో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఐఐటి మద్రాస్ టాప్ ఉంది, తర్వాత బాంబే సెకండ్, అట్లా ఖరగ్పూర్ థర్డ్, అట్లా టాప్ 5-6 ఐఐటీస్ ఈ ఖరగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై అలా ఉన్నాయి సార్. అయితే అన్ని దాదాపు 17 ఐఐటీస్ ఉన్నాయి మన ఇండియాలో. అంటే ఆ 17 ఐఐటీస్ కి బెస్ట్ ర్యాంక్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని పేపర్లు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి తిరుపతి స్టార్ట్ అవుతుంది. అవును. అయితే ఐఐటి తిరుపతికి ఐఐటి మద్రాస్ కు ఒకే ఫీ స్ట్రక్చర్ ఉండడం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. అంటే ఐఐటి తిరుపతిలో చేరితే మంచి ఉద్యోగం వస్తుందా అనేది ఇప్పుడు ఏం చెప్పలేము మనం. అది దాని స్టాండర్డ్స్ పెరగాలంటే ఐఐటి మద్రాస్ తో ఈక్వల్ కావాలంటే ప్రారంభం అవుతుంది కదా, మీరు ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పలేం కదా సార్. అంటే మొదట్లో ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన కాలేజ్ లో ఎంత ఫీ ఉంటుందో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఐఐటి కూడా అదే ఫీ ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. అయితే ఐఐటి ర్యాంకింగ్స్ బట్టి ఫీ డిసైడ్ చేయాలని నా ఉద్దేశం సార్. బెస్ట్ ర్యాంకింగ్ ఉన్న వాటికి కాస్త ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, తక్కువ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఫీజు. బెస్ట్ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి అక్కడ స్టూడెంట్స్ మాత్రం పేదరికంలో ఉండరా, వాళ్ళకి డబ్బులు కట్టుకోవడం కష్టం ఉండదా? ఈ యాంగిల్ లో ఆలోచించినప్పుడు సార్, అది దాని గురించి నేను ఇంత ముందే చెప్పాను. మన ర్యాంకింగ్ ప్రకారం ఫీ స్ట్రక్చర్ ప్రపోర్షనేట్ గా డివైడ్ చేయకుండా అన్ని ఐఐటీస్ కి ఒకే విధమైన స్ట్రక్చర్ చేశారనమాట. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంటే మంచి ర్యాంక్ ఉన్న ఐఐటీలో పూర్ స్టూడెంట్స్ ఉండడానికి వీల్లేదన్నట్టుగా కనిపిస్తోంది నాకు, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే. ఓవరాల్ గా ఫీ పెంచడం అనేది కరెక్ట్ కాదు, అది నేను చెప్పాను సార్. ఓకే, ఇప్పుడు నేను ఒకటే పాయింట్ సార్, అన్ని ఐఐటీస్ కి ఈక్వల్ గా ఉండకూడదు అంటున్నాను నేను. ఓకే, బెస్ట్ ఐఐటి కి ఎక్కువ ఉండొచ్చు అని నేను అనట్లేదు. 3 లక్షలు ఉండకూడదు దానికి. ఇంతవరకు 90,000 ఉంది, ఇప్పుడు 1,50,000 వరకే పెంచాలి. 10-20%, 25% పెంచాలి తప్ప. సార్ ఒక అబ్బాయికి నేను ట్యూషన్ చెప్తున్నాను అనుకోండి, మ్యాథమెటిక్స్. లాస్ట్ మంత్ వరకు 5,000 రూపీస్ తీసుకున్నాను పర్ మంత్. నేను ఒకేసారి నువ్వు బెస్ట్ స్టూడెంట్ వి, బాగా చదువుతావు, నీకు ఫ్యూచర్ ఉంది, మీకు డబ్బు కూడా బాగుంది, నేను 10,000 చేస్తున్నాను అంటాను నేను ఒకేసారి. అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ సపోజ్ ఆ ఎఫర్ట్ చేయగలిగే స్టూడెంటే అయినా కూడా అది కరెక్టా కదా మీరు ఆలోచించండి. అదేదో బిజినెస్ లాగా ఉంది, మన కంట్రీ ప్రతిష్ట తగ్గే విధంగా ఉంది తప్ప అది ఏ యాంగిల్లో ఆలోచించినా కూడా 120% ఈజ్ ది అబ్సల్యూట్లీ అబ్నార్మల్ థింగ్ షుడ్ బి డన్. దట్ షుడ్ నాట్ బి డన్. సురేష్ గారు, సో ఈయన చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా మంచి విషయాలు చెప్తున్నారు నాకు. ఇప్పుడు ఐఐటి తిరుపతి గురించి పాయింట్ తెచ్చారు. ఐఐటి తిరుపతి ఇప్పుడు 2nd సెమిస్టర్ అవుతా ఉంది. నేను చెప్పాను కదా 2 రోజుల క్రితం అక్కడ ఉన్నాను. ఆ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ తోటి చాలా ఇంటరాక్ట్ అవుతుంటాను. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఐఐటి మద్రాస్ ఈజ్ మెంటోర్ ఐఐటి ఫర్ ఐఐటి తిరుపతి. దే మెంటోర్డ్ ఐఐటి హైదరాబాద్ బై ద వే 5th ర్యాంక్ 6th ర్యాంక్ వచ్చింది. దట్స్ సర్ప్రైజ్. రోపర్ ఒకటి టాప్ ర్యాంకులో వచ్చింది. వాళ్ళు ఆయన ఎంత స్ట్రగుల్ అవుతారు పిల్లల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. సో నా మైండ్లో ఇవన్నీ చూస్తుంటే, అంటే ఒక బిడ్డని పెంచడమే ఇది, ఆ ప్రాసెస్ చూస్తే డెఫినెట్గా అది పైకి వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇంకోటి కూడా ఆయన చెప్పారనమాట, ఆయన ప్రొఫెసర్ కె సత్యనారాయణ అనే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్. ఆయన ఎక్కడికి వెళ్ళినా అది ఒక ఐఐటి తిరుపతికే సాధ్యం అనుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొండ మీద పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వల్ల అది గ్యారంటీ పైకి వస్తుంది అంటారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ స్లాబ్ సిస్టము ఐఐటిలో మీకు తిరుపతిలో చదివారా, చెన్నైలో చదివారా ర్యాంక్ ను బట్టి, లేకపోతే తిరుపతి మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి అది కుదరదు. ఎందుకంటే అది చాలా ఇబ్బంది, అది అలా చేయలేం మనం. సో అందువల్ల ఏంటంటే అలాంటివన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం. బట్ డెఫినెట్గా మన ర్యాంకుల్లో చూస్తే ఐఐటీలు 10-15 వరుసగా అవే ఉన్నాయి టాప్. ఐఐఎమ్స్ కూడా ఇక్కడ వెనకాల ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి,
ఆయన ప్రశ్నకు ఆయన సమాధానం అవును మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారనేది అక్కడ అర్థమవుతుంది. రైట్, మీరేం చెప్తారు? ఈ అంటే వాటి స్థాయిని బట్టి, వాటి ర్యాంక్ను బట్టి అక్కడ ఫీజుల స్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అని అనుకోవడం కరెక్టేనా? యాక్చువల్గా ఎడ్యుకేషన్లో ఆ రకమైన డివిజన్ అంటూ స్టార్ట్ అయ్యేటట్లయితే ఈ రోజున వాస్తవంగా డివిజన్ వచ్చింది కాబట్టి సమస్యలు వచ్చినాయని అంటారు. ఎడ్యుకేషన్లో ఒకసారి కమాడిఫికేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో బెస్ట్ ఎడ్యుకేషన్ లేదా సరైన ఎడ్యుకేషన్ లేకపోవటం అనే ఆస్పెక్ట్ని, ఉదాహరణకు ర్యాంకింగ్ ఫినామినా ఉంది. ఆ ర్యాంకింగ్ ప్రాసెస్లో సమాచారం ఇచ్చిన వాడికి ర్యాంకింగ్ ఇచ్చారు మొన్న. సమాచారం ఒక ఇన్స్టిట్యూషన్ సమాచారం ఇవ్వకపోతే ర్యాంకింగ్ లేదు. సో హౌ డు యూ ర్యాంకింగ్ ఎలా ఇవ్వటం అనే దాంట్లో కూడా కొన్ని మేజర్ ఈ ర్యాంకింగ్ లో ఒకవేళ ఉంటే దాంట్లో ఫీ స్ట్రక్చర్ లో ఏమైనా మార్పులు ఉండాలా? ఆ రకమైన స్లాబ్ సిస్టమ్ పెట్టాలంటే నేను ఇందాకే చెప్పాను, స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి మనం ఏ క్రాస్ సెక్షన్ నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళ వాస్తవ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఓ స్లాబ్ సిస్టమ్ అనేది ఇవాల్వ్ చేస్తారు. అంటే రాజేశ్వర్ గారు మామూలుగా అనుంటారు, ఆ విషయం బాగా ఆలోచించే చెప్పుంటారు. మనం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఒక్కో స్కూల్లో ఒక్కొక్క రకమైన ఫీ స్ట్రక్చర్ ఉంది. అక్కడ మనకు కావాల్సిన స్కూల్కి మనం వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, అక్కడ బాగా చెప్తున్నారని ఆ ఉద్దేశంతో ఉంటారని నేను అనుకుంటున్నాను. రాజేశ్వర్ గారు చెప్పింది కరెక్ట్ మీరు అన్నది. అంటే ఒక చోట ఒక ర్యాంకింగ్ ఒక చోటకు పరిమితం చేయడం తప్పు నేను అంటుంది. అది ర్యాంకింగ్ ని పరిమితం చేయడం అంటే ఈ కాలేజీ బాగా, ఈ ఐఐటీస్ లో బాగా చదువు చెప్తారు కాబట్టి ఎక్కువ ఫీజు కట్టాలి. ఈ వాతావరణం అంటూ మొదలైన తర్వాత న్యాచురల్ గా ఎక్కువ డబ్బులు పోటీ పడుతుంటారు. డబ్బులు కట్టగలిగే వాడి చేత డబ్బులు కట్టించాలిగా, మరి డబ్బులు కట్టలేని వాడి చేత సబ్సిడీ ఇవ్వాలి. నువ్వు ఆ ఫినామినా పిల్లల దగ్గర కూడా అన్వయించాలి. ఓకే, రైట్. నిజానికి అలాంటి ర్యాంకుల పరంగానే ఫీజ్ స్ట్రక్చర్ స్లాబ్ పెట్టాలనే డిస్కషన్ వచ్చిందంటే మాత్రం స్లాబ్ స్ట్రక్చర్ ర్యాంకులు అనేది మనకు ప్లేస్మెంట్స్, రీసెర్చ్, స్టూడెంట్స్ టీచర్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ పైన మనకు ర్యాంకింగ్ ఇస్తున్నారు. సో నిజంగా ప్రైస్ అలాగనే ఫిక్స్ చేసుకోవాలి. ర్యాంక్ మంచి ర్యాంక్ ఉన్న ఐఐటీలో చదివిన స్టూడెంట్ కి మంచి ఆఫర్ కూడా వస్తుంది. అదే పెంచడానికి అభ్యంతరం ఏంటనేది రాజేశ్వర్ గారు చెప్తున్నది. నేను అదే చెప్తున్నాను. నేను రాజేశ్వర రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పారామీటర్స్ తోటి ర్యాంక్స్ డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ది బెస్ట్ ఇలాంటి పారామీటర్స్ ఇచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఫీ స్ట్రక్చర్ కొంచెం ఎక్కువ పెడితే దాంట్లో తప్పేం లేదు. బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద స్టూడెంట్, దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నది అసలు ర్యాంక్ ని ఏ ప్రాతిపదికన ఇస్తారనేదే. ప్రతాప్ రెడ్డి గారు ర్యాంక్ ప్రాతిపదికనకి వెళ్తే అక్కడ ఇంకొక పాయింట్, 15, 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు ప్రజల డబ్బులు ఉపయోగించి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు. కొత్తగా ప్రారంభిస్తున్న ఐఐటీకి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసిన ఐఐటీకి మధ్య తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ర్యాంకింగ్ ఎట్లా సాధ్యం అవుతుంది అంటాను నేను. కాబట్టి ఆ ర్యాంకింగ్ అనే ప్రాసెసే రిలేటివ్ గా ఒక కరెక్ట్ ప్రాతిపదిక మీద లేదు. దాన్ని బట్టి మనం ఫీజు ఎట్లా ఉండాలి అని నిర్ణయించడం తప్పు. ఇదే అన్వయించాలనుకుంటే మాత్రం పిల్లలు కూడా. సో నేను ర్యాంకింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే నాది వేరే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఒక బాడీ ఒక పని చేశాక, లైక్ హౌ ది ఫీ స్ట్రక్చర్ వర్ డిసైడెడ్ బై ఎ కమిటీ, హౌ ర్యాంక్స్ వర్ డిసైడెడ్ బై సమ్ బాడీ, వాటికి వాల్యూ ఒకటి ఉంటుంది, ఏదో ఒక అనాలిసిస్ ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. మా పృథ్వీ చెప్పినట్టు దే ఎవాల్యుయేట్ సర్టన్ పారామీటర్స్ అండ్ ఆల్ దట్. బట్ డెఫినెట్గా ర్యాంక్ లేదని చెప్పి ఐఐటి తిరుపతికి తక్కువ ఫీజు, ఐఐటి మెడ్రాస్కి ఎక్కువ ఫీజు పెట్టడం అనేది సమంజసం కాదు. మధు ఉన్నారు మనకు ఒంగోలు నుంచి, మధుతో మాట్లాడు. మధు గారు, మీ అభిప్రాయం ఏంటండి ఐఐటి ఫీజుల పెంపుకు సంబంధించి? హలో మధు గారు చెప్పండి. హలో మధు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్, చెప్పండి. సార్ ఇప్పుడు నేను స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక ఇప్పుడు ఐఐటిలో సీట్ కొట్టాలంటే అలాగా, దానికోసం కాల్ చేశారా మీరు? దానికోసం మళ్ళీ నేను ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలని అది కొంచెం చెప్తారా? రైట్ అండి, దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. రైట్, రాజేశ్వర్ గారు చెప్పండి, మీరేం చెప్తారు? ఈ ర్యాంకింగ్ విధానం ఒకటి మీరు మాట్లాడారు, ర్యాంకింగ్ ఇవ్వడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటనేది కూడా మరో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. సార్, ఆ ర్యాంకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్మృతి ఇరానీ గారు డిక్లేర్ చేశారు. అందుకోసం నేను దాన్ని గట్టిగా మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే నేను అలా చెప్పేవాడిని కాదు. మన మినిస్టర్ గారు అది అనౌన్స్ చేశారనమాట. అయితే బెస్ట్ కాలేజీలో చేరితే బెస్ట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా మనం అనుకోవచ్చు. బెస్ట్ కాలేజ్ సార్,
ఎంత బెస్ట్ కాలేజ్ అయినా ఏ ర్యాంకింగ్ ఉన్నా కూడా 120% అనేది కరెక్ట్ కాదు. అది 20 to 25% అనేది అది చాలా మాక్సిమం అన్నమాట. అయితే 1 lakh 3 lakhs చేస్తే ఈ వాటి మన డిస్కషన్ లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ చాలా వరకు పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. 3 lakhs చేస్తానా? 3 మొత్తం lakhs మార్చేస్తారు లోపల ఉన్న 3 lakhs స్ట్రాటజీ మొత్తం మార్చేస్తారు కదండి. ఏమైంది మ్యాథ్స్ లో? కాదు 3 lakhs, 1 lakh నుంచి 3 lakhs. ఓకే, ఆ స్లాబ్ విధానం అంటున్నారా? 3 lakhs మీరు స్లాబ్ విధానం అంటున్నారు. అది ఒకటే 1 3 చేయాలంతే Okay. టోటల్ స్ట్రక్చర్ లో పెంచింది కాదు కదా. చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది. అది సార్. రైట్ రైట్ ఓకే. రైట్ సురేష్ గారు. తర్వాత టీచర్స్ పిల్లలే ఐఐటి టీచర్ సీట్ తెచ్చుకుంటారని ఎవరో సార్ చెప్పారు ఇంతకు ముందు. నేను టీచర్ కాబట్టి మా పాపకి ఐఐటి వచ్చిందని నేను ఒక 5% చెప్పగలను సార్. లేదు, టీచర్ గురించి కాదు, ఒక ప్రొఫెసర్ గురించి మనం మాట్లాడాము. ప్రొఫెసర్ గురించి ప్రొఫెసర్ కూడా కోచింగ్ కోసం పిల్లలకి ఒక 2 lakhs 3 lakhs ఖర్చు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మీరు ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, ఇంట్లో పిల్లలకి మీరే చెప్పుకోవచ్చు కదా అనేది ఒక ప్రశ్న వచ్చింది. సార్ మా అమ్మాయి ఐఐటి మద్రాస్ లో స్పందన రాజ్ గోల్డ్ మెడల్ సాధించింది సార్. టోటల్ ఐఐటిలో టాపర్. గుడ్. షీ కేమ్ ఫ్రమ్ ఏ నార్మల్ స్కూల్. మేము బాగా డబ్బు పెట్టలేదు, పెద్ద స్కూల్ పంపించలేదు, లక్షలు ఖర్చు పెట్టలేదు. మా ఇంటి పక్కన ఉన్న స్కూల్ మాత్రమే అక్కడికే పంపించాము. అంటే చిన్నప్పటి నుంచి ఒక పేరెంట్ అయినా టీచర్ అయినా కాకపోయినా పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించాలి. మనం ఒక సినిమా మీద పిల్లలకి ఎట్లా ఇంట్రెస్ట్ కలుగుతుంది? బాహుబలి సినిమా వస్తుందంటే ఇవాటి నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు, రేపు టీవీలో చూద్దామని. ఎందుకంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి. అది పేరెంట్స్ నుంచో ఫ్రెండ్స్ నుంచో వస్తుంది. అట్లాగే చదువు అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, అటు టీచర్స్ కూడా చేయాలి. మరి ఎన్ని స్కూళ్లలో ఎంతమంది టీచర్స్ చేస్తున్నారు అనేది అదొక వేరే డిస్కషన్. టీచర్స్ మంచిగా గైడ్ చేయాలి, చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఒక సబ్జెక్ట్ లో 100కి 99 తెచ్చుకుంటే గిఫ్ట్ ఇవ్వటం. మళ్ళీ మీరు టీచర్ కాబట్టి మీ అమ్మాయిని చదివించుకోగలిగారు, ఇంట్లో కూడా చెప్పించుకోగలిగారండి. ఇదే ఐఐటి ఫౌండేషన్ పంపించాలంటే ఖర్చుతో కూడుకున్న పని కదా. 6th class నుంచి ఇప్పుడు స్కూల్స్ నుంచి హై స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఫౌండేషన్ కి వెళ్ళిన వాళ్ళకి ఎంతమంది సీట్లు వస్తున్నాయి అనేది కూడా మీరు అనాలిసిస్ చూడాలి. అందరికి రావు సార్, ఎక్కడి నుంచి వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ సీట్లు వచ్చే పరిస్థితి లేదంటారు సార్. డబ్బులు ఖర్చు అవుతాయి కానీ సీట్లు వచ్చే పరిస్థితి లేదంటారు. రాదండి. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో చేరిన వాళ్ళలో 5 to 10% కే సీట్స్ వస్తున్నాయి సార్. 90% కు రావు. డబ్బు కట్టినందువల్ల రావు సార్. అది ఎవరైతే చిన్నప్పటి నుంచి చదువు బాగా ఇంట్రెస్ట్ తో చదువుకుంటారో, మినిమం పుస్తకాలు ఉన్నది సరిగా అర్థం చేసుకొని చెప్పేటువంటి స్కూల్లో చేరుతారో, ఫౌండేషన్ బాగుంటుందో అట్లాంటి వాళ్ళకి సీట్లు వస్తాయి సార్. అందరికి లక్షలు ఖర్చు పెట్టినందువల్ల సీట్లు రావు. కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కూడా మాట్లాడుకోవాలి. ఈ ఫౌండేషన్లు తీసుకొని ఐఐటి జేఈ రాసి ర్యాంకులు వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది అంటే ఏం చేస్తున్నారు, స్కూల్స్ లో ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్న కోచింగ్ సెంటర్స్ లో ఏం చేస్తున్నారు? ఎంట్రన్స్ వరకు బాగానే ఉన్నారు, తర్వాత ఏమవుతోంది? సో బిఫోర్ ఆ క్వశ్చన్ నేను అదే ఆలోచిస్తున్నాను, మీరు కరెక్ట్గా అడిగారు. ఆ క్వశ్చన్కి పోయే ముందు ఈయనకి చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వాళ్ళ అమ్మాయికి గోల్డ్ మెడల్ రావడం అంత ఇదంటే, ఆ అమ్మాయి డెఫినెట్లీ అగైన్ షీ స్మార్ట్ బై హర్ సెల్ఫ్. ఆ అమ్మాయిని ఎక్కడ చదివించినా చిన్న స్కూల్లో చదివించారు, డెఫినెట్ గా చదివించే దాంట్లో కొంత శ్రద్ధ తీసుకుంటారు. రైట్. సో అది మనం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ గెటింగ్ గోల్డ్ మెడల్స్ అండ్ డూయింగ్ వెరీ వెల్. So congratulations sir, that's very wonderful news and I wish her all the best. I'm pretty sure thank you very much. మీ అమ్మాయి డెఫినెట్గా పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఇక మీరు అడిగిన ప్రశ్న అగైన్ మనకేంటంటే ఒక్క ఏపీలోనే అండి ఇది నేను చూసింది. ఇప్పుడు నార్త్లో ఇక్కడంతా కొంచెం తక్కువే ఇది. నార్త్లో కానీ తమిళనాడు కానీ మీరు అటు వెళ్తే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి. మనకి ఇంటర్మీడియట్ నుంచి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ధన్ అని చెప్పి ఒకటి గుంటూరులో కాలేజ్ ఉండేది. దానికి ఎలా పడిపోయేవాళ్ళు అంటే అలా వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే మనం ఏంటంటే ఒక మూసలో పోసి తయారు చేస్తున్నాం వీళ్ళని, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం వీళ్ళని, పిల్లల్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క పద్ధతికే అలవాటు అయ్యారు. వాళ్ళకి ఏంటంటే బుకిష్ నాలెడ్జ్, ఈ క్వశ్చన్ వస్తే ఇలా ఆన్సర్ చేయాలి అంతే. ఐఐటీస్కి వెళ్ళేటప్పటికే టోటలీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అది మొదటే చెప్పాను నేను. వాళ్ళని ఆలోచన విధానమే మారుస్తారు. వాళ్ళని మైండ్ ఓపెన్ చేసి సెల్ఫ్ స్టడీ అనేది రావాలి. అక్కడ ఫెయిల్ అవుతున్నారు. అది తట్టుకోలేకపోతున్నారు ప్రెషర్. వీళ్ళకేంటి ఎంతసేపు క్లాస్లో 3వ ర్యాంక్ ఉన్నానా 4వ ర్యాంక్ ఉన్నానా అంటా వచ్చిన వాళ్ళు అక్కడ వెళ్ళి ఫస్ట్ ఫెయిల్ అయితేనే డిజెక్షన్ వస్తుంది. మీరు మెడ్రాస్ ఐఐటి ఎక్కడైనా సరే మీరు ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయినాయి అంటే ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళ పిల్లలే ఉంటున్నారు. ఎందుకని? ఈ కల్చర్కి అలవాటు పడలేకపోతున్నారు.
సో అది అలవాటు పడ్డవాళ్ళు డెఫినెట్గా ఈజీగా పైకి వస్తారు అక్కడ. మీరు మాస్టర్స్ చేసినా కూడా ఐఐటిలో మీకు ఆ నాలెడ్జ్ పెరగడానికి కారణం ఏంటంటే మీకు అసైన్మెంట్స్ చేయడం కానీ, ఒక రీసెర్చ్ పేపర్స్ రాయడం కానీ, సెమినార్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళు ట్రైన్ చేసే పద్ధతే డిఫరెంట్. దే క్వశ్చన్, ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు. ప్రొఫెసర్ ఎంతవరకు అంటే మిమ్మల్ని పాయింట్ చేస్తాడు. మీకు పాతకాలంలో మనకి గురుకులాల్లో వెళ్తే గురువు ఎంతవరకు అంటే కొంత బోధన చేసి ప్రపంచం తిరిగి నేర్చుకోమంటారు. ఆ టైప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఇది ఉంది వాళ్ళకి. అందువల్ల అది కంటిన్యూ అవ్వాలి మనకి. అది లేకపోతే పృథ్వీ ఎలా వర్కౌట్ చేస్తారు అది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మనకి. అంతకుముందుగా ఒకసారి మనకి ఇమ్రాన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఇమ్రాన్ గారు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటండి ఈ ఫీ హైక్ పైన ఐఐటీలో? అయితే హలో చెప్పండి ఇమ్రాన్ గారు. దేర్ ఇస్ వన్ థింగ్ అండి, దేర్ ఆర్ 2 పాయింట్స్ నేను చెప్పాలనుకున్నది. ఒకటి వచ్చేసి ఇప్పుడు ప్రతి ఎన్ఐటి ఐఐటి స్టూడెంట్ కి అమెజాన్ లో కానీ, గూగుల్ లో కానీ, మైక్రోసాఫ్ట్ లో కానీ జాబ్ రాదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆన్ యావరేజ్ వచ్చేసి ఏ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ కి 5 to 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి మాత్రము ఒక అబౌవ్ 7 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న ఐఐటీస్ ని పెరిగాయి కాబట్టి అక్కడ ప్యాకేజెస్ తగ్గుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లోన్ ఎవరైతే లోన్ ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో దాని వల్ల ఇప్పుడు రీసెర్చ్ కి వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఎక్స్ఐఐటి స్టూడెంట్ ఐఐటి 4 years అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ హైయర్ స్టడీస్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే క్యాట్ రాసి ఒక మంచి బీ స్కూల్లో ఎంబీఏ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎంఎస్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే సివిల్ సర్వీసెస్ కి రాసుకోవాలి అని అనుకున్నా కూడా ఇట్ విల్ బి ఏ హిండ్రెన్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు తాను రైట్. చుక్క రామయ్య గారు ఉన్నారు మనకి. ఐఐటి విద్యార్థులను ఎంతో మందిని తీర్చిదిద్దారు వాళ్ళు. చుక్క రామయ్య గారు, మీరేం చెబుతారు? ఈ ఐఐటిలో ఫీజుల పెంపుకు సంబంధించి 90,000 ఉన్న దాన్ని ఒక్కసారిగా 2 లక్షలకు చేశారు. మీరు 10 సంవత్సరాల నుంచి ఐఐటి యొక్క వేకెన్సీస్ పొజిషన్, ఐఐటీస్ యొక్క వేకెన్సీ పొజిషన్ మీరు చూసినట్టయితే సగం కన్నా ఎక్కువ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. దానివల్ల పిల్లల క్రితంలో సరైన గైడెన్స్ కూడా దొరుకుతలేదు. ఎంతో ప్రతిభ గల విద్యార్థులు దానిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు గైడెన్స్ దొరకకపోవడం వలన ఆ పిల్లలకు రీసెర్చ్ లో కూడా వాళ్ళకి సర్టిఫికేట్ వస్తులేదు. కాబట్టి వేకెన్సీస్ వెళ్ళకపోవడానికి కూడా కారణం ఇండస్ట్రీస్ క్రితంలో వెళ్ళకపోయేది. ఇప్పుడు ఇండస్ట్రీస్ లో కూడా మంచి వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి మంచి జీతాలు ఇచ్చిన వాళ్ళ టాలెంట్ ఎంతుందో వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. ఐఐటి టాలెంట్ వచ్చలేదు. ఇప్పుడు ఐఐటీకి రావాలంటే ఇండస్ట్రీస్ లో వాళ్ళకి జీతాలు వస్తున్నాయో దానికి సమానమైన జీతాలు ఎప్పుడో ఇక్కడ ఇస్తేనే వాళ్ళు ఎప్పుడో ఈ యొక్క ఐఐటీస్ రాగలుగుతారు. కాబట్టి విద్యార్థులు పెంచాలంటే మీకు టాలెంటెడ్ గల మనుషులు ఎప్పుడో ప్రొఫెషన్స్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. అన్ని యొక్క పోస్టులు కూడా నింపాలి. ఇదివరకు ఇండస్ట్రీస్ వారు ఎప్పుడో దీనికి పోటీలు లేరు కాబట్టి మీకు జీతాలు ఎక్కువ పెరిగిపోయేవి. ఇప్పుడు ఐఐటీస్ లో వచ్చే టాలెంట్ రావాలంటే ఇండస్ట్రీస్ లో ఏ జీతాలు దొరుకుతున్నాయో ఆ జీతాలకు సమానమైన జీతాలు ఇక్కడ పెట్టాలి. గవర్నమెంట్ దానికి ఇవ్వకపోవటం వలన, ఫండ్స్ ఇవ్వకపోవటం వలన వాళ్ళతో ఫిలప్ చేసుకోలేరు. కాబట్టి దానికి 2 ఉపాయాలు వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఇండియా ఏమంటున్నారంటే ఫీజులు మీరు పెంచుకోండి అని అంటున్నది. ఫీజులు పెంచినట్టయితేనే ఆ జీతాలు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఫీజులు పెంచినట్టయితే దెబ్బతినే పిల్లవాడు ఎవరైనంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఈనాడు ప్రతిభ ఇండియాలో కూడా ఫార్మర్స్ పిల్లలు, షాప్ కీపర్ పిల్లలు, చిన్నటువంటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థతో ఈ ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఫీజు పెంచాలి. మరియు ఫార్మర్స్ తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళతో సాధించాలంటే ఒకటే ఉపాయం, గవర్నమెంట్ ఎత్తులో
ఈ సబ్సిడీ ఇచ్చినట్టే ఫార్మర్స్ కు లేక సాఫ్ట్వేర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ పిల్లలకి సబ్సిడీ ఇస్తే అప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి నా అభిప్రాయం అయితే ఫీజు పెంచుకోండి కానీ సబ్సిడీ ఏదో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సబ్సిడీ ఏదో ఇవ్వగలిగితేనే మన యొక్క ఐఐటీస్ వచ్చిన ప్రతిభలో పోషించబడుతుందని నా అభిప్రాయం అని మనం చేస్తాం. రైట్. గతంలో ఏ రకంగా ఉందో స్లాబులు కానీ ఫీ విషయంలో కానీ రుణం ఫీ మాఫీ కానీ ఈ అంశాల్లో ఏదైతే ఉందో అది అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు ఒకసారిగా 90,000 నుంచి ₹1,00,000 పెంచింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రామయ్య గారు? ₹1,00,000 పెద్ద 2 లక్షలకి. ఎందుకు ఆనాడు ఇండస్ట్రీస్ లేవు. ఆనాడు మీకు ఇండస్ట్రీస్ లేవు కాబట్టి అందరూ కూడా ప్రతిభలటువంటి వాళ్ళందరూ కూడా ఐఐటీస్ లో ప్రొఫెసర్స్ తో వచ్చారు. ఈనాడు మీకు ఇండస్ట్రీస్ లోపల ఏ జీతాలు దొరుకుతాయో దానికి సమాన జీతాలు ఎంతో మీకు ఐఐటీ వాళ్ళు చూపించగలిగితేనే దానికి ఎంతో మీకు టాలెంట్ గల టీచర్స్ రాగలుగుతారు. టాలెంట్ లేకుండా టాలెంట్ గల విద్యార్థులను తీసుకొని దానికి మీరు ఒక టాలెంట్ గల ఉపాధ్యాయులు ఇవ్వకపోతే దేనికి పోయినట్టు రీసెర్చ్ లేదు, ర్యాంక్ పడిపోతున్నది. ప్రపంచంలో కూడా మనకు ఉన్నటువంటి ఓనాడుకు 4th ర్యాంక్ లో ఉన్నటువంటి యొక్క ఐఐటీస్ కు ఈనాడు 400 లోపల కూడా ఒక వస్తలేదు. కాబట్టి ఈనాడు ఐఐటీ యొక్క ప్రమాణాలు పెంచాలంటే మీకు రీసెర్చ్ ను పెంచవలసి ఉంటుంది, టీచింగ్ పెంచవలసి ఉంటుంది, మరియు లెర్నింగ్ ప్రాసెస్ కూడా పెంచవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మీకు సరి అయినటువంటి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులను ఐఐటీస్ ఉండాలని మనం చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. రామయ్య గారు, సరైన మేధావుల్ని తయారు చేసుకోవాలి, ప్రమాణాలు పెంచుకోవాలి. మెయిన్ అదే చెప్తున్నారు. ముందుగా మనం ప్రమాణాలు పెంచుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఏదైనా సరే ఫీజులు పెంచడము తగ్గించడము ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎట్లా కనిపిస్తుంది ఈరోజు ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయనుకోవచ్చు. ఒక ఫీజులు పెంచారు, బాగానే ఉంది, ఓకే, కట్టుకోగలరు కట్టుకోలేరు, ఇది డిస్కస్ చేద్దాం. నిజానికి ఐఐటీలో ప్రమాణాలు ఏ రకంగా ఆ రకమైన మేధావుల్ని బయటకు తీసుకొస్తున్నారా? ఐఐటి యొక్క కల్చరు, దాని యొక్క చదువు చెప్పే విధానం ఇది టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్గా నార్మల్ యూనివర్సిటీస్కి ఐఐటీస్కి మధ్య ఒక తేడా. నార్మల్ యూనివర్సిటీస్ కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో అనుమానం లేదు. పెద్ద ఎత్తున ఈ రోజున కింద స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఇంజనీర్స్ నార్మల్ యూనివర్సిటీస్ నుంచి ఇవాల్వ్ అయ్యారు. కానీ ఐఐటీస్లో ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ని, ఒక లీడర్షిప్ రోల్ని ఎట్లా తీసుకోవాలి అనేది, పాలసీ మేకింగ్లో కానీ లీడర్షిప్ రోల్లోకి ఎట్లా తీసుకోవాలనే ఒక వాతావరణాన్ని ఐఐటీస్లో సృష్టించారు. ఉదాహరణకి ఈరోజు ఒక చిన్న కండిషన్ తీసుకుందాం. భారతదేశంలో ఈ రోజున దాదాపు 90 కోట్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో 20 కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. దాంట్లో ఎక్కువ మంది యువకులు. రాబోయే కాలంలో దీని సంఖ్య పెరిగే వాతావరణం ఉంది. ఈ కండిషన్ని ఈ రోజున రాబోయే నెక్స్ట్ లెవెల్లో రాబోయే ఈ కండిషన్ని ఐఐటీలో ఉన్న ఎన్విరాన్మెంట్, చదువుకున్న బయటకు వచ్చే వాళ్ళని హౌ డు యూ మ్యాప్ దీస్ టు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అండర్స్టాండింగ్ కనుక తీసుకునేటట్లయితే ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కంటూ స్టార్ట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది థింక్ ట్యాంక్ విల్ కమ్ హియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఐఐటీస్ దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ ఇన్ ది సేమ్ ప్రాజెక్ట్స్. సో ఒక సిస్టమిక్ చేంజ్ని తీసుకురావటం కోసం అనే ఒక ఎఫర్ట్ని సాధ్యం చేయాలి అంటే ఆలోచన దృక్పథంలో కూడా మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాము, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాము. రియలిస్టిక్గా తీసుకురావటానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ రెండింటికి లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఐఐటీస్ కానీ లేదా ఐఐటీస్ నుంచి కింద చూసే యూనివర్సిటీస్ని కానీ ఒక ఫినామినాగా ఆలోచించాలి. సిమిలర్ ఉదాహరణకు బోల్డ్ అని స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నాం. డేటా సెంటర్స్ కావాలి. డేటా సెంటర్స్ లేకుండా ఈ స్టార్టప్స్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురాలేవు. కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు వాటికి ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ లింక్ పెట్టిన తర్వాత వై కాంట్ దే బి యూజ్ యాజ్ ఎ డేటా సెంటర్స్ అండ్ ఇవాల్వ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ ది పాలసీస్ ఆర్ ది ఐఐటీస్ క్యాన్ యాక్చువల్లీ బికమ్ catalysts in that. సో ఆ సిస్టమిక్ అప్రోచ్ని కనుక తీసుకురాగలిగితే ప్రమాణాలు పెరగటం అనేది దాంట్లో నుంచి వస్తుంది. కానీ ప్రమాణాలు దీనికి ఇండిపెండెంట్గా పెరగు. మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా వర్క్ చేయడం స్టార్ట్ అయితేనే ప్రమాణాలు పెరుగుతాయి. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రమాణాలను పెంచడం అనే పాయింట్ని తీసుకున్నప్పుడు తీసుకుంటున్న పారామీటర్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ కంటే పబ్లికేషన్స్ ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు,
అట్లాగే స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఇండస్ట్రీలో స్టూడెంట్స్ ప్లేస్ అయినంత మాత్రాన అదొక పారామీటర్ చూస్తున్నాం. కానీ అది దాంట్లోనే ఆ స్టూడెంట్స్ లోనే ఎంతమంది నిజంగా సోషల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది లేదు. సోషల్ స్ట్రక్చర్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి లేదు. ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ సాలరీ మాత్రమే పారామీటర్ అయితే వన్ పారామీటర్ కన్సిడర్ చేసాము, రెండో పారామీటర్ వదిలేసినట్టుగా అవుతుంది. రైట్, పృథ్వీ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడే స్టార్ట్అప్ లోకి వెళ్తామనేసి ఆలోచనతో అక్కడి నుంచి వచ్చాడు, యుఎస్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు. పృథ్వీ సార్ ఇందాక చెప్పినట్టు మనం ఏదైతే ఇనిషియేటివ్ గవర్నమెంట్ గొప్ప మేక్ ఇన్ ఇండియా ప్రమాణాల గురించి మాట్లాడుకుంటున్నామో, ఎప్పుడైతే ఐఐటీసీ ఎన్ఐటీస్ ప్రమాణాలు పెరుగుతాయంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక ఇండస్ట్రీ వస్తుంది, దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ తోటి పార్ట్నర్, ఇన్స్టిట్యూట్స్ పార్ట్నర్ అయినప్పుడు స్టూడెంట్స్ బేస్ లెవెల్ నుంచి ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, తర్వాత అదే కంపెనీలకు ఎక్స్పోజ్ అవుతారు, అదే కంపెనీలకు ఉంటారు. సో స్టూడెంట్ ఫస్ట్ నుంచి ఈ రీసెర్చ్ ప్రతి కాలేజ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కంపెనీస్తో టైఅప్ అవ్వాలి, ఏదైతే కొత్త ప్రోడక్ట్ అన్ని ఇన్నోవేషన్స్ ఇవ్వాలి. సో ఆ కొత్త ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అది మన స్టూడెంట్స్ దగ్గర, ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ దగ్గర అక్కడ నుంచే బాగా అవ్వాలి, స్టూడెంట్స్ నుంచే పుట్టుకుంటూ రావాలి. అక్కడ నుంచి ఇన్వాల్వ్ చేసినప్పుడు ప్రమాణాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఈరోజు క్వాలిటీ బయటకు వస్తుందా అనేది ఇప్పుడు క్వాలిటీ రీసెర్చ్ రావాలంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్న పారామీటర్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఎగ్జామా ఇవన్నీ కావు. సో స్టూడెంట్స్కి కరికులంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యాం, రీసెర్చ్ పేపర్ పబ్లిషింగ్, ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు రీసెర్చ్ పేపర్ పబ్లిషింగ్కి చాలా, ఒక యూనివర్సిటీ పారామీటర్ తీసుకుంటే ఎన్ని రీసెర్చ్లు ఎన్ని పేటెంట్లు ఉన్నాయి అన్నది చాలా పెద్ద పారామీటర్ వాళ్ళకు. మన దగ్గర అది ఒక పారామీటర్ కూడా కాదు, ఏ ఐఐటీకి పారామీటర్ మొన్న ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఆ పారామీటర్ తీసుకోలేదు. ప్లేస్మెంట్, స్టూడెంట్స్ టీచర్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే తీసుకుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ పారామీటర్ ఇప్పటివరకు మనకు తీసుకోలేదు. ఎప్పుడైతే రీసెర్చ్ ఓరియంటెడ్ పారామీటర్ తీసుకుంటుందో, ఇందాక చుక్కా రామయ్య గారు చెప్పినట్టు ఆ మొత్తం అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అవుతుంది. సో మళ్ళీ మన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, మేధో వలసకు ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది మనకు. రైట్, మీరేం చెప్తారు సురేష్ గారు? సో స్టూడెంట్ క్వాలిటీ బయట వచ్చే వాళ్ళది ఈ ఏ ఐఐటి అయినా కొత్తదైనా పాతదైనా డెఫినెట్గా మెయింటైన్ చేస్తున్నారని నా ఉద్దేశం. అదే లేకపోతే ఇన్ని సర్వైవ్ కావు. రామయ్య గారు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే స్టాఫింగ్ అనేది షార్ట్ ఉంది ఐఐటీస్లో, స్టూడెంట్ టీచర్ రేషియో తగ్గుతుంది, దానివల్ల అది ఇంక్రీజ్ చేస్తే ఇంకా క్వాలిటీ పెరుగుతుంది అని వెరీ వ్యాలిడ్ పాయింట్. అలాంటివి సెంటర్ యాక్ట్ చేయాలి. దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ ఆయన చెప్పింది. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది అది ఆ విషయం చెప్పడంలో. సో ఇక రెండో మాట అన్నారు సారు, ఏది షాప్ కీపర్సు ఫార్మర్స్ వీళ్ళు వస్తున్నారని. అది ఆల్రెడీ మీరు చాలాసార్లు కవర్ చేశారు. ఏది వాళ్ళంతా 1 lakh లోపల, లేకపోతే ఒకవేళ నెక్స్ట్ దీనిలో ఉన్నా అది కవర్ అయిపోతుంది. దట్ బికమ్స్ ఎ నాన్ ఇష్యూ ఇన్ మై మైండ్. అది ఇంకా ప్రమాణాలు పెంచడానికి మార్గం అంటే డేటా సెంటర్స్ ఇవన్నీ ఏంటంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ ఇండియాలో. ఈరోజు మీకు అమెజాన్ ఆల్రెడీ ఈజ్ ప్రొవైడింగ్ డేటా సర్వీసెస్. మనకు లోకల్గా కంట్రోలర్స్ అని ఒకటి ఉంది ఇక్కడ హైదరాబాద్లో. దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ సర్వీసెస్. టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు డేటా సర్వీసెస్. సో అవన్నీ ఉన్నాయి. వాటిని ఎంత వాడుకుంటారు? ఒక డేటా సెంటర్ క్రియేట్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. మీకు దానికి వాడే ప్రతి కాంపనెంట్ చాలా కష్టమైన విషయం. అది ఎక్స్పెన్సివ్ అయింది. సో ప్రమాణాలు ఇంకోటి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అగైన్ తిరిగి ఎంతవరకు మనం ఐటీ దృష్టి ద్వారానే చూస్తున్నాం, కానీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫండమెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అన్ని చూడాలి. అవన్నీ చాలా బాగా జరుగుతుంది ఈ ఇన్స్టిట్యూట్స్లో. ఈ ర్యాంకింగ్ ఇచ్చిన దానిలో డెఫినెట్గా రీసెర్చ్ని కూడా కన్సిడర్ చేశారని నా ఉద్దేశం. ఎందుకంటే మా ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇట్ ర్యాంక్డ్ ఇన్ నెంబర్ 1 ఇన్ ఏపీ అండ్ 60th ఇన్ ఆల్ ఓవర్ ది కంట్రీ. అది రీసెర్చ్ పారామీటర్ మీద వచ్చిందని చెప్పి చెప్పారనమాట. సో ప్రమాణాలు పెరుగుతున్నాయి, పెరగాల్సిన అవసరం ఉంది, ఇంకా వస్తుంది కూడా, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. రైట్, రాజేశ్వరి గారు మీరేం చెప్తారు ఫైనల్గా? మనకి ఈ ఐఐటీలో ప్రమాణాలకు సంబంధించి ఎలా పెంచాలనుకుంటున్నారు? స్కిల్డ్ ఏ రకంగా బయటకు రావాలనుకుంటున్నారు? ర్యాంక్ మాట్లాడడం అంటే రైట్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది రాజేశ్వర్ గారిది. మళ్ళీ పృథ్వీ, ఇంతకుముందు అనుకున్నాం మనం టీచర్ మనం
రాజేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించారు, ఎట్లా ఆమె గోల్డ్ మెడలిస్ట్గా ఎట్లా ఎదిగింది అనేది చెప్పారు. మీరు కూడా కష్టపడి చదువుకున్నానని చెప్పారు. ఐఐటీలో మీరు ఐఐటీ అయిపోయింది మీది, ఎన్ఐటీ చేశారు. ఎట్లా మీరు మీ ఎడ్యుకేషన్ ఎట్లా సాగింది? సో ఇప్పుడు 4 years కింద తీసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత కాంపిటేటివ్గా లేదు. ఈ రోజు ఉన్నట్టు ఫౌండేషన్ 6th class నుంచే 10th class నుంచే ఓపెన్ మైండెడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి మనకు. సో ఎప్పుడైతే స్కూల్ దాటినాక ఇంటర్మీడియట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఇప్పుడు కంప్లీట్గా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. 6th నుంచి స్టార్ట్ చేశారు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఐఐటీస్కి వెళ్ళి మన వాళ్ళు కొంచెం మంది ఫ్లాప్ అవుతున్నారు, ఎన్ఐటీస్కి వెళ్ళి ఫ్లాప్ అవుతున్నారు అనే డిస్కషన్ చేశాం. ఎందుకంటే లక్షలు ఫీజు కట్టేసరికి మనతో పట్టుకొని ఒక టీచర్ నడుస్తున్నాడు, ఫీజు కట్టాం కాబట్టి అక్కడ వచ్చి వదిలేస్తున్నాడు. అలా కాదు, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. టీచర్ పట్టుకొని నడిపిస్తారు కదా, అక్కడ నుంచి ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో అట్మాస్ఫియర్ ఉండదు, ఓపెన్ మైండ్ ఎడ్యుకేషన్. అక్కడ నీ అంతకు నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళు జస్ట్ పాత్ చూపిస్తారు, ఇది నీ దారి అని. నడవాల్సింది మనమే. సో నడిచే దారిలో చాలా వరకు నేర్చుకుంటాం మనం. సో ఆ నేర్చుకునేది సడన్ గా నేర్చుకోమంటే రాదు, ముందు నుంచి క్రియేట్ అవ్వాలి. ముందు నుంచి ఈ కార్పొరేట్ వరల్డ్ ఏం చేసిందంటే ₹1,00,000 7th class ఐఐటీ కోచింగ్. 7th class లో ఐఐటీ కోచింగ్ నాకు ఏమని నేర్పిస్తారు? 7th class సిలబస్ తప్ప మహా అంటే 8th class సబ్జెక్ట్స్ చెప్తారు. సో అక్కడ పట్టుకొని నాకు ఏం ఆలోచించట్లేదు. 7th class లో నేను 8th చదవాలి, 8th లో 9th చదవాలి. రైట్, మనం అన్ని అంశాలు చర్చించాం. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుంటే కొంతమందికి ఐఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేకపోతే ఎన్ఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ ద్వారా ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుందని మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ప్రతాప్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పృథ్వీ, సురేష్ గారు. ఇక వరంగల్ నుంచి మనకు లైవ్లో చర్చలో పాల్గొన్నారు రాజేశ్వర్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి HM TV.